బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రపంచంలో లైక్ల కోసం కొందరు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాము ఏం చేస్తున్నారో ఒక అవగాహన లేకుండా వీడియోలు తీసి నవ్వుల పాలయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఆ బాగోతాన్ని సోషల్ మీడియాలో పెట్టి మరీ లైక్ల కోసం, షేర్ల కోసం అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున జరగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో పవర్ హర్ష అనే యూట్యూబర్ బైక్ పై వచ్చి ట్రాఫిక్ ఏరియాలో డబ్బులు గాల్లో విసురుతూ హల్చల్ చేశాడు. దీంతో జనాలు రోడ్డుపైనే ఆ డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఆపై ఏదో గొప్పలు చేసినట్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యువకులు. ఇలాగే మరో చోట ట్రాఫిక్ మధ్యలోకొచ్చి రోడ్డుపై నోట్ల కట్టలు విసిరేశాడు. దీంతో అక్కడున్న వారంతా డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ జనాల రద్దీ ఉన్న చోటుకొచ్చి కెమెరాను చూస్తూ డబ్బులు విసరడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పనిగా పెట్టుకున్నాడు. ఇంకేముంది, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైసా పైసా మంచి మంచోళ్ళకు మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ రూపంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా రోడ్డుపై డబ్బులు విసురుతూ నాన్ సెన్స్ క్రియేట్ చేసిన పవర్ హర్ష అలియాస్ మహదేవ్ను జైలుకు పంపాలని, అలాగే జరిమానా విధించాలని తెలంగాణ డీజీపీ రాచకొండ పోలీసులను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో లైక్లను, షేర్ల కోసం విపరీతమైన చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే దిశలో మహదేవ్ అనే వ్యక్తి ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఇలా చేయడాన్ని అసలు ఎలా చూడాలి? వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి, లేదంటే లైకులు రావాలి, ఆ లైకులు వచ్చిన వీడియో వైరల్గా మారాలి అంటే చాలా వికృత చేష్టలు కొంతమంది చేస్తున్నారు. అందులో భాగంగానే కుకట్పల్లి ఏరియాలో రద్దీగా ఉండే ప్రాంతము, ఎక్కువగా వాహనాలు వెనకాల నుండి వస్తున్న వాహనాల ట్రాఫిక్లో డబ్బులు ఒక్కసారిగా ఎదజల్లుతూ ఆ వీడియోనంతా కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి దాన్ని లైక్ల రూపంలో ఎక్కువగా లైక్లు వచ్చే విధంగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మహాదేవ్కి సంబంధించిన వీడియో పైన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతే ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయొచ్చు, లేదంటే వారికి ఆర్థికంగా ఆదుకొని వీడియోలు తీసుకోవచ్చు. కానీ ట్రాఫిక్ ఏరియాలో, రద్దీ ప్రాంతాల్లో డబ్బులన్నీ కూడా పైకి విసిరేసి ఆ డబ్బులు అందరూ అక్కడ ఉండేవారంతా తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఏదైనా వాహనం వస్తే వారి పైకి వెళ్ళే ప్రమాదం కూడా అక్కడ ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. చాలామంది ప్రజలు ఆ డబ్బులు వేయగానే అక్కడికి వెళ్ళి గుంపులుగా ఏర్పడి ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోలన్నిటిని కూడా తీసి తన ఇన్స్టాగ్రామ్ దాంతో పాటు ఇటు యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఎక్కువ లైక్లు వచ్చే విధంగా చూసుకునే ప్రయత్నం మహాదేవ్ చేసినట్టు నెటిజన్లు గుర్తించారు. దీనికి సంబంధించే సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఇతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కుకట్పల్లి ఏరియా ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి స్టెంట్లు వేస్తూ డబ్బులు వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి యూట్యూబర్స్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ కమిషనర్కి ట్యాగ్ చేస్తూ ఇతనిపై ఫిర్యాదులు చేయడం జరిగింది.
ఇతని స్టెంట్స్ పైన చాలా రకాల కామెంట్స్ కూడా యూట్యూబ్లలో ఇటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎదజల్లి పబ్లిక్ని వేరుకునే విధంగా తాను చేస్తున్న ఈ వీడియోల పైన తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో రాత్రికే సెలబ్రిటీగా మారిపోవడం, లేదంటే ఎక్కువగా పబ్లిక్ ఫోకస్ అంతా కూడా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఇంటర్నెట్లో ఫేమస్ కావాలని చెప్పేసి ఇలాంటి స్టెంట్లు చేస్తూ వీడియోలు రికార్డ్ చేసి ప్రజలకి హాని చేసే విధంగా ఈ యూట్యూబర్ ప్రయత్నించాడు. కాబట్టి ఇతనికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ సిపితో పాటు తెలంగాణ డీజీపీకి కూడా ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ నుంచి కూడా డిలీట్ చేయాలని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి పోలీసులు ఇలాంటి వీడియోల పైన కూడా దృష్టి సారించి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వీడియోలు మరొకరు రికార్డ్ చేసి ఇలా అప్లోడ్ చేయరని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఎందుకైతే ఇలాంటి వీడియోస్ అంటే కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో జనాలకి ఇబ్బంది కలిగించడమే కాకుండా వాళ్ళకి ఉపయోగపడకపోగా జనాలకి ఇబ్బంది కలిగించే ఇలాంటి వీడియోలు చేయడం వల్ల అంటే వాళ్ళకి లైక్స్ షేర్స్ వస్తాయేమో కానీ రియల్ లైఫ్లో అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేదంటే ఒకరినొకరు అక్కడ ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడే అంశం కూడా కావచ్చు. సో ఇలా అందరూ తిరుగుతున్న ప్రాంతంలో ఒకవైపు డబ్బు వాల్యూ తెలియకుండా ఇంకొక వైపు అక్కడ ట్రాఫిక్ క్రియేట్ చేయడం కూడా, సో అన్ని రకాలుగా కూడా వాళ్ళ వల్ల జనాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని జనాలు కోరుతున్నారు వీరిపైన? ఖచ్చితంగా ఇతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి నెటిజన్స్ ఫిర్యాదులు చేస్తున్నారు. కంప్లైంట్లు కూడా పోలీసులకి చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా. కాబట్టి ఎందుకంటే అతని ఉద్దేశమే అక్కడ కనబడుతుంది. ఈసారి ఒక 10,000 రూపాయలు నేను గాల్లోకి వెదజల్లాను, పబ్లిక్ అంతా ఆ డబ్బులన్నీ రోడ్లపై పడి తీసుకుంటున్నారు, నెక్స్ట్ నేను ఎంత డబ్బులు వేయబోతున్నాను అనే దానిపైన కూడా ఆయన కామెంట్ రూపంలో చెప్తే ఆ దానికి సంబంధించి వివరాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు 10,000 ఎగరేశాను, తర్వాత మరో 20,000 రూపాయలు ఎగరేశాను, అంటే నేను ఎంత డబ్బు ఎగరేస్తానో గెస్ట్ చేసి చెప్పిన వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పేసి అటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఆయన వివరాలు కూడా పూర్తిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతని పైన కేసులు నమోదు చేయాలి. ఇలాంటి వీడియోలు చిత్రీకరించాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా పోలీసులు చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాని మంచికి వాడొచ్చు, ఇలా చెడుకు కూడా చాలామంది వాడుతున్నారు. కానీ మంచికి వాడితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఇన్స్టాగ్రామ్స్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం ఇలాంటి వీడియోస్ చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నెటిజన్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించే ఈయన ఐడి కూడా ఏదైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన మహాదేవ్ అనే ఐడితోని ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి 3 వీడియోలని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలకు సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే ప్రజలని ఎలా అంటే డబ్బులు వెదజల్లితే కింద పడి తీసుకునే గుంపులుగా ఏర్పడి తీసుకునే విధంగా ఆ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఇతను ఎంచుకుంటాడు. ఒక్కసారిగా బైక్పై వెళ్తూ ఆ తర్వాత తన చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా రోడ్డుపై విసిరేయడంతో అక్కడే ఉండే బండిపై వెళ్తున్నవారు, నడుచుకుంటూ వెళ్తున్నవారు అందరూ ఒకేసారి ఆ డబ్బులు తీసుకోవడానికి పరిగెత్తుండడంతో వెనకాల ఏమొస్తుందనేది చూసుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఆ ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా ఇలా డబ్బులు వెదజల్లి వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న మహాదేవ్ పైన, అంటే మహాదేవ్ అనే ఆయన ఐడి పేరు మీద ఉంది, కానీ అతను ఎవరు, ఎప్పటి నుండి ఈ వీడియోలు చేస్తున్నాడు, ఇంకా ఎన్ని వీడియోలు ఇలా అప్లోడ్ చేశాడు, దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నెటిజన్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్.